ఈ రోజు ఉదయం కాకినాడ వైసీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దొడ్లో నుంచి ముద్రగడ పద్మనాభం స్వస్థలమైన కిల్లంపూడికి ఒక లారీ లోడ్ ఉప్మా వచ్చిందంట. అది బాగా తిని ఆయాసపడుతూ ఉప్మా కోసమే ఉద్యమం చేసిన ఉప్మా ఉద్యమ నేత ఉప్మాగడ పులిహార నాభం గారు చాలా చక్కగా తన పైత్య చేతస్థాన్ని మరోసారి ప్రదర్శించారు. ఆయన గారి పైత్యాన్ని ఒకసారి మీరు కూడా వినండి. పవన్ గారు సాధించుకున్నది ప్రజలు, అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు అప్లాపడుతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రం నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు? పొత్తు కోసం, కూటమి కోసం కాలెట్టుకున్నారా? ఏం ఎందుకు కాలెట్టుకోరు? ఈ ప్రజల సమస్యలు అండి, ఈ ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈ 3 అంశాలు ప్రజల తాలూకు సమస్యలండి. వీటి మీద దృష్టి పెట్టండి. మీ చేతనైతే దమ్ముంటే, అంతేగా కూటమికి కాలెట్టుకున్నాను ఎందుక మాటలు పలుకుబడి ఏమాత్రం చూపించండి అయ్యా. మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా, బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించచ్చు కదా, 5 నిమిషాలు అయిపోద్ది రిజర్వేషన్. మీరు చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రగల్భాలు ఎందుకండి? మీదైతే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు వేసారు, మీదైతే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. స్పందించారా? ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కును చేర్చుకున్నారా ఈ ప్రజలను? ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం వచ్చి మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా? వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వరు, హక్కును చేర్చుకోరు, ప్రేమగా పిలవరు. వారి మీద ప్రేమ ఉందంటున్నారు. కడుపు నిండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి గారి మీద పనికి మాలిన ద్వేషం కప్పడం పెట్టుకుని సొల్లు మాట్లాడిన ఈ ముద్రగడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారంట, లేకపోతే ఆయన గారి పేరు మార్చుకుంటారంట. సినిమా వాళ్ళు సమాజ సేవ ఏమి చెయ్యరని, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అసలు ఏం చేశారు అని మాట్లాడుతున్నాడు ఈ ముద్రగడ. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు సమాజ సేవ ఏం చేశారో యావత్ ప్రపంచం మొత్తం తెలుసు. నీలాంటి సంకలనాకే మొద్దబ్బాయిలకి ఏం తెలుస్తుంది? ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే నీ కళ్ళేమైనా దొబ్బాయా? మీ జిల్లాకే వచ్చి కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అన్న వ్యక్తి పార్టీలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళావు సోంబేరుడా? అంతకు ముందు చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన 5% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా అమలు చేయలేదు కదా మీ పార్టీ నాయకుడు. అప్పుడెక్కడున్నావు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో మాట్లాడాలా? మరి నువ్వు నీ పార్టీ నాయకుడు ఏం చేస్తారు? పదవులు ఎందుకున్నారు? ఏం బొచ్చు పీకుతున్నారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తావా? నీ అబ్బతరం నీ పార్టీ నాయకుడు, వాడి అబ్బతరం కూడా కాదు. తొందరపడి పిఠాపురం వెళ్లొద్దని నా సలహా. కాపుల్లో నీ అంత తెలివి తక్కువ సన్నాసిని ఎక్కడా చూడలేదు. అయినా కాపులు నిన్ను ఎప్పుడో మర్చిపోయారు, ఆ సంగతి తెలుసుకో. కాపులందరూ ఈ రోజున పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికైనా నీ వయసుకు తగ్గట్లు హుందాగా నడుచుకో, లేకపోతే కాపులందరూ తన్ని తగలేస్తారు. ఇక చాలు, ఇంతకన్నా ఎక్కువ చెప్తే అలిగి ఇంట్లో తలుపేసుకుని ఏడుస్తాడు పనికి మాలిన ముద్రగడ. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.